Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే బయాలజీ పేపర్ సంబంధించి మీ పేపర్ని ఎలా కరెక్షన్ చేస్తారు 10th క్లాస్ పేపర్స్ అనేది ఇక్కడ మనం వీడియో చూద్దాము. వీడియో స్కిప్ చేయడం చూడండి. దాంతోపాటు మీరు నాకు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో మనం పెట్టే ప్రతి వీడియో కూడా అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్తే కనుక ఇక్కడ చూడండి, 10th క్లాస్ సంబంధించి బయాలజీ పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారంటే గవర్నమెంట్ ఒక కీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, దానివల్ల మీకు యూజ్ ఉందా లేదా, అలాగే మీ పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారు, టఫ్ పేపర్లో టాపర్స్ పేపర్స్ ఎలా కరెక్షన్ ఎలా ఉంటుంది, అండ్ 30 మార్క్స్ ఇప్పుడు రెండు కలిపి పాస్ మార్కులు ఎన్ని, ఒకవేళ బయాలజీ సపరేట్ రావాలన్నా ఫిజిక్స్ సపరేట్ రావాలన్నా అనేది ఇలాంటి విషయాలు మొత్తం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయడం ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఇచ్చిన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి, credit may be given to any relevant answer other than the one given here under అని ఉంది కదా. అంటే దాని ఉద్దేశం అంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ ఉంది. ఫస్ట్ అంటే విచ్ డైజెస్టివ్ జ్యూస్ సెక్రెట్ ఇన్ మౌత్, దానికి కరెక్ట్ ఆన్సర్ సలైవా. అలాగే కొంతమంది మా స్టూడెంట్స్ కానీ ఇంకొంతమంది ఏం రాశారంటే సలైవరీ అమైలేజ్ అని రాశారు. సో సలైవరీ అమైలేజ్ అనేది ఎంజైమ్, ఇక్కడేమో సలైవా కదా. ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మనకు కావాల్సింది ఏంటంటే రిలవెంట్ ఆన్సర్. అంటే ఇక్కడ సలైవా రాసిన ఓకే, సలైవరీ అమైలేజ్లో అమైలేజ్ని రౌండప్ వేసేసి దాన్ని కొట్టేసి సలైవా మాత్రమే తీసుకుంటారు. కాబట్టి మీకు రిలవెంట్ ఆన్సర్ ఉంది కాబట్టి మీకు 1 మార్కు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఆ విషయం గురించి అడిగారు. సో అప్పటికి నేను చాలా క్లారిటీ ఇచ్చాను. సో మళ్ళీ ఇది ఇంకోసారి అయితే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్లో కూడా క్లారిటీ ఉంది. సో కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే 80% అవసరం లేదు. అలాగే చాలామంది కొన్ని మిస్టేక్స్ చేశారని చెప్పారు. సో నో నీడ్ టు వరీ, ఇక్కడ ఫస్ట్ అయిపోయింది. సో రిలవెంట్ ఆన్సర్ రాసినా కూడా మీకు మార్క్స్ అయితే పడతాయి. సెకండ్ పాయింట్ చూడండి, ద ఎగ్జామినర్ ఈజ్ రిక్వెస్టెడ్ టు గో త్రూ ద టెక్స్ట్ బుక్ కేర్ఫుల్లీ. ఆ ఎగ్జామినరు దేని ద్వారా వెళ్ళాలంటే ఆన్సర్కి, సో గో త్రూ ఓన్లీ టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని కన్సిడర్ చేయమని ఇచ్చారు. అఫ్ కోర్స్ వర్క్ బుక్లో ఉన్నదాన్ని కూడా కన్సిడర్ చేస్తారు, నో నీడ్ టు వరీ. అండ్ థర్డ్ వన్, బార్డర్ కేజెస్ మే బీ లుక్డ్ ఇన్ టు వెరీ కేర్ఫుల్లీ. సో ఎవరికైతే బార్డర్లో ఉంటారో సో అలాంటి వాళ్ళకైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే కరెక్షన్ చేస్తారు. సో ఒకవేళ మీకు 18 మార్క్స్ అలా వస్తే కనుక సో అట్లీస్ట్ గట్టెక్కించే ప్రయత్నం అయితే చేస్తారు. అండ్ ప్లీజ్ అవార్డింగ్ 1/4 ఆర్ 3/4 మార్క్స్. సో మీకు ఇస్తే హాఫ్ మార్క్ ఇస్తారు లేదా ఫుల్ మార్క్ ఇస్తారు, అదొకటి. అండ్ ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఇఫ్ ఏ క్యాండిడేట్ ఎక్సీడెడ్స్ చాయిస్ ఆల్ ఆన్సర్స్ హ్యావ్ టు బి valued, the answer securing highest mark should be taken into account and the other should be marked as a excess. అంటే మనకు సెక్షన్ 4లో 16thలో ఏ అండ్ బి, 8 మార్క్స్లో ఏ అండ్ బి ఉంటుంది, 17thలో ఏ అండ్ బి ఉంటుంది. అంటే చాలామంది 16thలో ఏ రాసి మళ్ళీ బి కూడా రాసి ఉండొచ్చు, అంటే ఎక్స్ట్రా రాసి ఉంటుంది. అంటే 16th ఏ అండ్ బి రెండు కరెక్షన్ చేయాలి. సో రెండింటి కరెక్షన్ ఏకి బి కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేశాక ఏకి ఎక్కువ మార్కులు వచ్చాయో బికి ఎక్కువ మార్కులు చూస్తారు. దేనికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో దాన్నే కన్సిడర్ చేస్తారు అనేది దాని ఉద్దేశం, ఓకేనా. అలాగే చాలామంది అడుగుతున్నారు ఒక డౌటు, సార్ బయాలజీలో 18 మార్క్స్ రావాలా అండ్ ఫిజిక్స్లో 18 మార్క్స్ రావాలి, రెండు కలిపి 35 రావాలంటున్నారు. అలా ఏం లేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో మీకు 40 వచ్చాయి, ఫిజిక్స్లో మీకు 5 వచ్చాయి, టోటల్ ఎంత అవుతుంది 45, అయినా కూడా మీరు పాసే, ఓకేనా. సో దీంట్లో అయితే మినిమం ఏం లేదు. సో రెండు కలిపి మనకు 45 అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో ఆ విషయం అయితే దృష్టిలో ఉంచుకోండి. చాలామందికి ఇది ఒక పెద్ద డౌట్ లాగా ఉంది, సార్ ఎలా అని అడుగుతున్నారు. సో అలాగే మీరు ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేసి ఒక 2 పాయింట్స్ అట్లీస్ట్ మీరు దగ్గర రాసినా కూడా మీకు మార్కులు వేయడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు ఇదే కీని పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆన్సర్స్ చూడండి, ఇవన్నీ కూడా ఆన్సర్సే. ఈ కీ బేస్ చేసుకొని మీకు అక్కడ కరెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ డయాగ్రామ్స్ చూడండి, మేజర్గా చాలామందికి డౌట్ వచ్చేసింది. సో డయాగ్రామ్కి 2 మార్కులు అండ్ లేబుల్ ఎనీ 4 పార్ట్స్ దానికి ఒక 2 మార్కులు. సో నేనైతే మా స్టూడెంట్స్కి అప్ టు
6 to 8 పార్ట్స్ అయితే ఐడెంటిఫై చేయమని చెప్పాను. సో కాబట్టి సో తప్పకుండా అయితే ఫుల్ మార్క్స్ పడతాయి. సో డయాగ్రామ్ షుడ్ బి వెరీ నీట్ అండ్ లేబుల్ ఎనీ 4 పార్ట్స్, ఏవైనా ఒక 4 పార్ట్స్ ఐడెంటిఫై చేస్తే కనుక మీకు మొత్తంగా కలిపి 4 మార్క్స్ అయితే పడతాయి. సో డయాగ్రామ్ అయితే నీట్గా వేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. సో మీకు ఇంకా ఏమైనా కావాల్సి వస్తే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు, వాటిని నేను మ్యాక్సిమం అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో please do subscribe and do like and comment to share with someone who need this one, and thanks for watching my video. Thank you so much.